హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసా. అల్లు అర్జున్ గారి లైనప్ చూసి బిత్తరపోతున్న ఇండస్ట్రీ వర్గాలు. అసలు ఆ లైనప్ ఏంటో ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. అందరికీ తెలుసు, అల్లు అర్జున్ గారి అప్కమింగ్ మూవీ అట్లీ గారితో భారీ అంచనాల మధ్య షూటింగ్ చేసుకుంటోంది. ఈ మూవీ 2027లో విడుదల కాగా, దాని తరువాత కేజీఎఫ్ సలార్లతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న ప్రశాంత్ నీల్తో ఒక మూవీ చేయబోతున్నారు. ఈ మూవీ టైటిల్ ఇప్పటికే రవణం అని కన్ఫర్మ్ చేయగా మార్చే అవకాశం ఉంది. కేజీఎఫ్ అండ్ సలార్లో మాస్ ఎలివేషన్ యాక్షన్ సీన్స్తో మైండ్ పిచ్చెక్కించే నీల్ మామ మన అల్లు అర్జున్ గారితో ఎలాంటి సినిమా చేయబోతున్నారో అభిమానుల్లో ఒక ప్రత్యేక ఆకర్షణ ఏర్పడింది. తరువాత మనం చూసుకున్నట్లయితే ఎస్ఎస్ రాజమౌళి యాజ్ ఎ డైరెక్టర్గా ద బ్రాండ్ ఆఫ్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ. మహేష్ బాబు సినిమా తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ 99.9% అల్లు అర్జున్ గారితో సెట్ అవబోతుంది. ఒకరేమో యాజ్ ఎ డైరెక్టర్గా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ బ్రాండ్ అయితే, మరొకరు యాజ్ ఎ హీరోగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ బ్రాండ్. వితౌట్ రాజమౌళి రికార్డులను బ్రేక్ చేసిన హీరోగా అల్లు అర్జున్ ఎప్పుడో చరిత్రకెక్కాడు. కాగా వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా పడితే ఏ రేంజ్లో ఉండబోతుందో మీ అంచనాలకే వదిలేస్తున్నా. నాకు తెలిసి ఇంతకన్నా హైప్డ్ మూవీ ఇంకొకటి ఉండదేమో. ఈ కాంబినేషన్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సెట్స్ పైకి వెళ్ళి యాజ్ ఎ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి కిక్కిచ్చే అంశంగా మారాలని మనసారా భగవంతుడిని కోరుకుంటున్నా. నెక్స్ట్, సంజయ్ లీలా బన్సాలి. ఇతను మన తెలుగు ఇండస్ట్రీకి కొత్త అయినా ఆయన తీసిన మూవీస్ మాత్రం పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్స్. పద్మావతి, బాజీరావ్ మస్తానీ, గంగూబాయి వంటి సినిమాలతో బాలీవుడ్ ని షేక్ చేసిన దర్శకుడు. ఇలాంటి డైరెక్టర్ తో అల్లు అర్జున్ తోడైతే ఖచ్చితంగా రికార్డుల మూత ఖాయం. ఈ లైనప్ చూసాక మీకేమనిపించింది? అలాగే ఎవరి కాంబినేషన్ లో మూవీ మీరు కోరుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.